పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తవుతుందని సంబరాలు చేసుకుంటున్నారే గాని విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యా సమస్యలు తీర్చాలని, ఒకవేళ స్పందించకపోతే మరింత విద్యార్థులతో ఉద్యమం బలోపేతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా నాయకులు క్రాంతి కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విడుదల చేయాలనేసి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ సూటిగా ఒకటే వాటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు నా పేరు శివకుమార్. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ఏలూరు జిల్లాలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నిరాశన కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు పూర్తవుతుందా కానీ ఇప్పటి వరకు కూడా విద్యా సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదనేసి ఏఐఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి ఉత్సవాలు పక్కన పెడితే మీరు రాష్ట్ర ప్రభుత్వాలు 100 రోజులు పూర్తవుతున్నా కానీ మీరు గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చేసరికి మీరు పెడుతున్నటువంటి ఖర్చులు విద్యార్థులు చదువుతున్నటువంటి డిగ్రీలు పూర్తి చేసిన పీజీలు పూర్తి చేసినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేస్తే వాళ్ళందరూ కూడా చదువుకునే అవకాశం ఉంది. విద్యార్థులు సమస్యలు పరిష్కరించవలసిందిగా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా పీజీ పూర్తి చేసిన విద్యార్థులు, డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు, అదేవిధంగా వివిధ కోర్సులు చదివి ఇంటికాడే ఉండే పరిస్థితిగా ఉంది. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేసి సూటిగా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ విద్యార్థుల సమస్యలు కానీ తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీ తాడపల్లి గూడెంలో ఉన్నటువంటి సచివాలయాన్ని కూడా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరితో కలిసి ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.